అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. చాలామంది అస్థిరులుగా ఉన్నారు. ఎందుకనక నమ్మకత్వం కోల్పోయారు, విశ్వాసాన్ని కోల్పోయారు, ఓడబద్దలైనట్టు బద్దలైపోయారు. కష్టాలలో నమ్మకాన్ని కోల్పోతారు, సమస్యలు వచ్చినప్పుడు నమ్మకాన్ని కోల్పోతారు. అయితే యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. చాలామంది ఎవరినో మనుషుల మీద నమ్ముకుంటారు, మనుషుల మీద ఆధారం చేసుకుంటారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన మీ జీవితంలో మీ నడక కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, అన్నిటినీ కూడా స్థిరపరచబడుటకు శక్తి కలిగిన వాడని మనం నమ్మాలి. మరి ఈ ఉదయకాలంలో దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు నీకు సహాయకుడుగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ప్రసాదించి ఉన్నారు. తండ్రి, నీ కృప కలిగిన బాహుతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. నాయన, అస్థిరతను దూరపరిచి స్థిరత కలిగి గొప్ప విజయాలు వారు పొందుటకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.